ప్రేమ సహోదరులారా, మరి మనవరాలు కుమారుడు ఎంతో పాలు కలిగే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అది లేకుండా ఆయన యొక్క సువార్తలో నన్ను సంపలేక దేవుడు పాలగారి ద్వారా జ్ఞానగారి ద్వారా తీసుకున్నాడు. మళ్ళీ దేవుడు మరి ఆ సమయంలో కొత్త సమయంలో చూశారు. ఆ త్యాగ మధ్యలో, ఆ భూమి మధ్యలో, ఆ భయంకరమైన స్థలంలో మరి దేవుడు కనుక ప్రేమైన సహోదరులారా, మరి సాక్ష్యాన్ని తెలుసుకుంటున్నారు. ఎన్నో శ్రమలు వచ్చిన దేవుని విడవకుండా పోరాటంలో సాగుతూ ఉన్నాను. మరి ఈ సాక్ష్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన బట్టి నేను నాకు చూస్తున్నాను. నేను కొద్దిసేపు చాలా చూస్తాను. మా సహోదరుడు మంత్రులు అది మనకు బట్టి చూడండి, బైబిల్లో ఆయన మాటల్లో చదువుకున్నాం. మత్తయి వార్త 5వ అధ్యాయంలో మన పెద్దలు మన సహోదరులు మనకు ఎప్పుడు బోధించిందా కనుక ఈ 5వ అధ్యాయంలో ఆనాటి నుంచి నేను కూడా మనకు నేర్పుతా ఉన్నారు. అవి గ్రహించడం లేదు, తగ్గించుకోవడం లేదు, దేవుడికి మనసు ఇవ్వడం లేదు. చూసారా, మరణించుకోవడం జరిగితే కొన్ని మాటలు మనము 5 నుంచి 11 జరుగుతున్నారు. ఆయన నడుపుతున్నాడు. ఆయన జన సమూహం నుంచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగా బోధించసాగాడు. ఆత్మ విషయమైన ధనులైన వారి ధనులు పరలోకడే చిన్నపాలు తీసుకున్నారు. ప్రేమగల తండ్రి, దయగలమైన ఈ సమయంలో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. నిలబడుతున్న అల్పుడును బలహీనులను నీ శిలువ రక్షణ కిందని మరుగుపరుచుకొని నీ మాటలు మాకందరికి బోధించమని, ఎన్న ప్రజలకు రక్షణ కలిగించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇది మొదట ప్రభు అయిన యేసుక్రీస్తు బాధ. ఇది మనుషుల బాధ కాదండి. అప్పుడు ఆయన నోరు తెరిచి రాగా పరలోక రాజ్యం వారిదే అంటే పరలోక రాజ్యం వారిదే. అది మన విశ్వాసములకు ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన వారు దేవునికి ఆత్మ కావాలి. ప్రేమల సహోదరులారు, అక్కడ సంకటంలో నీరు ఆగలబడుతున్నారు కన్నులు వారు పుట్టుకొసబడుదురు. కనికరము గల వారి కన్నులు వారి కనికరమే పొందుదురు. కనికరము గల వారు కనికరం ఉండాలి. సహోదరులారా, దుఃఖపడుతున్నాం. దుఃఖం వస్తుంది లోకంలో. కనికరమును దుఃఖమును మనం చూపిస్తా ఉన్నారు. హృదయ శుద్ధి గల వారి తల్లులు వారు దేవుని సూచనలు
మన కొరకే ఈ లోకానికి దిగి వచ్చి మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టారు. ఆయన రక్తంతో మనల్ని కడగబడిన కనుక మన ఆయన పిల్లలుగా చేసుకున్నాడు, ఆయన కుమార్తెగా చేసుకున్నాడు, ఆయన యొక్క రాజ్యాన్ని వారసులుగా మనం చూస్తున్నాడు. అంటే ఆయన బోధ ఆ రోజు ఆయన శిష్యులకు బోధిస్తా ఉన్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుని సూచనలు. మన హృదయాన్ని దేవునికి అందించాలి, మన హృదయం దేవునికి ఇవ్వాలి. మన పెద్దలు ఈ వాక్యం చాలా మంది మనకు బోధిస్తుంటారు. ఈ మొట్టమొదటి బోధ ప్రభు పరలోక రాజ్యానికి పంపనుండి ఆయన శిష్యులకు ఆయన బోధ బోధించుగా మనం చూస్తున్నాం. తొమ్మిదవచ్చు, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని సమాధాన పరుచువారు ధన్యులు. దేవుని కుమారుడు పడుతున్నారు. సమాధానం లేదు దగ్గర, సమాధానం మన దగ్గర లేదు. సమాధానం ఉందనుకుంటున్నాం కానీ ఎక్కడ కూర్చున్నప్పుడే సమాధానము, బయటకు సమాధానం లేదు. ఆయన బోధ ఆయన శిష్యులకు ఎంతో అవసరంగా ఉందని పఠిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ఆయన శిష్యులకు ఆయన భక్తులకు మనం చూస్తుంది. సమాధానం మనం ఉండాలి, హృదయ శుద్ధి గల వారు ఉండాలి. తర్వాత ఏమంటున్నాడు? 11 మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. నేను లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు అది పంచబడి ఉంటుంది కానీ ఉప్పు అన్ని వేస్తే ఉప్పు ఎక్కువతే సప్పికరి ఉంటుంది కానీ అయితే దేవుడు మనల్ని ఉప్పులాగా ఏర్పరుచుకున్నాడు. ఏ లోకానికి మనకు ఉప్పులాగా ఏర్పరుచుకున్నాడు, ఎలుగుగా ఏర్పరుచుకున్నాడు. గనుక ప్రియమైన సహోదరులారా, ఇక్కడ కొన్ని మాటలు మనము ఎంతో అవసరంగా మనకు అవసరం ఉన్నాయి. 10వ నీతి నిమిత్తము హింసింపబడిన వారు మాకు హింసించుందయ్యా, మాకు వేసుకుని ఆడాడు అనుకుంటారు. ఆయన బోధ అవసరమని ఆయన చెప్తున్నారు. అది ఆయన రాజ్యానికి అవసరం చెప్తున్నారు. ఒక ఆయన దగ్గర కూర్చోవాలి, ఆయన పేరు గౌరవ. ఆయన ఏమయ్యా ఆదివారం రాలేకపోయాడు అంటే, నా పేరు గొర్రెపిల్ల తెచ్చిపోయిందయ్యా, దేవుడు గొర్రెపిల్ల తెచ్చిపోతాడు. అయితే గొర్రెపిల్ల కోసం వచ్చుకోవాలా, రక్షణ కోసం రాలి. నిమిషపడిన వారు నిమిషం వస్తాయి. నా కుమార్తె 4 సంవత్సరాల మనసులో ఉంది. ఎందుకయ్యా ఇంకా దేవుడు అంటున్నావు? మరి ఆ బిడ్డ 40 సంవత్సరాల మనసులో ఉంది, నువ్వు దేవుడు అంటున్నావు. ఆ బిడ్డ దేవుడు చచ్చిపోయాను నేను చెప్పాను. ఏదయ్యా ఆ బిడ్డ చచ్చిపోతే దేవుడు రాజ్యం వెళ్ళిపోతుంది. ఆ బిడ్డకు యోహాను గారు వచ్చి బాప్తిసం ఇచ్చారు, 3 బిడ్డలు. వెంటనే ఆమెకి మరి ఆ ప్రారంభం చేసిన వెంటనే 4 సంవత్సరాలు ఆమె మనసులో ఉండింది కదా. పచ్చి గుళ్ళు ఆ యోగుకి ఎలాగా ఉన్నదో రాష్ట్రము పెట్టి గజ్జిగా మరి ఆమె ఇప్పుడు కూడా ఆ ఊళ్ళో అంత కళాలి పాపం. ప్రవీణ సహోదరులారా, దేవుడి చేతిలో మన ఓపిక ఉంది, దేవుడి చేతిలో మన ఆయుష్ ఉంది, దేవుడి చేతిలో మన పిలుపు ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరలోకం నుండి ఆయన మానవతమైన కూడా కనిపించారు. మనం ఈ లోకంలో చనిపోతే నిత్య రకంలో ఉన్నామని గుర్తిరిగి భూలోకానికి వచ్చి ఆయన రక్తంతో మన కడిగాడు, ఆయన రక్తంతో మన శుద్ధిపరిచాడు. ఆయన పరలోక రాజ్యంలో వార్తలు కాల్చేస్తున్నాడు. ఒకవేళ మనం చనిపోయిన పరలోకం మహిమ శరీరంతో దేవుని దగ్గరికి వెళ్తాం. ఆ నమ్మకం నిరీక్షణ ఉంది. అందుకని హింసింపబడిన వారు ధన్యులు అంటూ నడుస్తున్నారు. అమ్మా హింసించుకుంటున్నావా? దేవుడికి బాగు. కనుక ఈ సమయంలో మరి ఆ మాట మనం ఎంత చూస్తే, ప్రేమ సహోదరులారా, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పెట్టినప్పుడు
మీరు ధన్యులే, సంతోషించి ఆనందించి పరలోకమందున్న మీ ఫలము అధికముగా ఇలాగా పూర్వమందున ప్రవక్తలు దూషించి. ప్రేమ సహోదరులారా, సంతోషించండి. మేమేదో అబద్ధ మాటలు పలికినప్పుడు సంతోషించండి. మేమెందుకు సంతోషిస్తామయ్యా అని మనం తిరగడం. ఆయన చంపకున్నప్పుడు రెండు చంపకొచ్చారు. ఆయన ఆ కలవరి శిలువలో మన కొరకై, మన పాపాల కొరకై మరణిస్తుంటే, తండ్రి ఈరేమి చేస్తున్నాడో ఈయనని క్షమించమని ఆయన వేడుకున్నాం. అది మనం క్షమించలేమి. నేను ఎందుకు క్షమిస్తానయ్యా? నేను క్షమిస్తాను అని కొంతమంది తొలగిపోతారు, కొంతమంది పాపం పడతారు. కాబట్టి దేవుని సహోదరులారా, మరి ఇక్కడ ఈ సమయంలో మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులే, సంతోషించి ఆనందించుడి. మనం సంతోషించలేము, ఆనందించడం లేదు. కనుక ఈ సమయంలో నేను సహోదరులారా, నాకు ఇచ్చిన సమయాన్ని దేవుడు ఆ జన సమాహంలో చూసి ఆయన యేసు ప్రభు పడే కూర్చున్నప్పుడు ఆయన శిష్యుడుగా ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గరికి వెళ్ళేవారు మనం ఆయన మాటలు లేదు. కనుక ప్రియమైన సహోదరులారా, మరి ఈ మొట్టమొదటి అయిన బోధ యేసుక్రీస్తుమైన శ్రేష్టమైన బోధ. సమాధానపరిచిన వారు ధన్యులు, కనిగిరవగల వారు ధన్యులు. అంటే సమాధానం లేదా? ఎందుకు పడతానే సమాధానం అని దేవుడి దగ్గర తిరిగి ఉంటాను. ప్రజలు ఎదుట మానవులు ఎదుట మనము మంచి వారిగా తెలుసుకోవాలి. ఆయన ఎదురుగా వచ్చాడు, మనం ఎదురుగా ఉన్నాం. చూడండి, నేను ఒక వాక్యం వచ్చేస్తాను. కొంచెం పత్రికలో ఈ మొట్టమొదటి బోధ అది మనకు నేర్పిన బోధ. ఆనాడు ఆయన కొండ మీద నేర్పిన బోధ ఈనాడు కూడా మనకు అది హెచ్చరిస్తా ఉంది. ఆ బోధ మనం నేర్చుకోవాలి. ఎప్పుడు దాకా నేర్చుకోవాలి? ప్రభు వచ్చే వరకు. ఆయన మేఘారూపడి రాబోతున్నారు, మనం తీసుకొని ఎడలై ఉన్నారు. మనం ఆయన కొరకే ప్రార్థించాలి, మన కుటుంబం కొరకే ప్రార్థించాలి, ప్రజల కొరకే మనం ప్రార్థించాలి, బిడ్డల కొరకే మనం ప్రార్థించాలి. ఆయన బాధ అవసరం. చూడండి, మరి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇక్కడి 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పడుతున్న వారు పరిశుద్ధులను, పిలువబడిన వారికి తగినట్లుగా మీరు జాలి కలిగిన మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును ధరించుకునుడి. ఎవరు చెప్తాడు మాట? అపోస్తులైన పౌలు గారు. పౌలు గారు చాలా హింసించినవాడు, దేవుని హింసించినవాడు, దేవుని తిరస్కరించినవాడు, దేవుని యొక్క సంఘాన్ని హింసించినవాడు. మీరు బాగా తెలుసు, మన పెద్దలు కూడా బాగుంటుంది. ఏర్పరచబడిన మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా మనము లోకంలో అనేక మంది రక్షించుకోవాలి. కొండలో దాదాపుగా 38 మంది దేవుడు నా భార్య లేనబడి వెళ్ళి మా ఊరు అది కాదు వేరు అక్కడ ప్రభు కోసం ఒక ఇంట్లో కలుసుకో. ఆ ఇంట్లో ఉన్నప్పుడు అయ్యా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? నా భార్య బిడ్డలు ఈ పరుస్తా ఇక్కడ మేము ఏం చేయాలి? ఇక్కడ మా దేవుడు చెప్పాడు అని మేము అక్కడ ఉన్నప్పుడు మా భార్య చిన్నప్పుడు ఒక ఆలోచి బాగా చెప్పాను.
అయ్యా నేనేమన్నా అలా మాది మరల బయలు ఏడుచాను అంటే ఇక్కడ దేవుడు సాగుతున్నాను మా ఊరు నేను ఇప్పుడు అంటే మా ఇంటికి కానీ నా బాగా ప్రార్థించారు. ఆయన ప్రార్థన చేస్తే ఆయన గారు నీళ్ళు పోసినారు. ఎందుకంటే ఆయన గారు నీళ్ళు కుమార్ అంటారు కదా, కొండూరు కుమారి వాళ్ళ అమ్మ ఈనాడు ఆ ప్రార్థన చేస్తే వాళ్ళ కుటుంబమంతా కూడా ప్రభుత్వం పని మనమే కాదు ప్రభు వరకు మనం జీవించాలి. సహోదరులారా, మనము రక్షించుకున్న తర్వాత ఇతరులు రక్షించుకోవాలి, ప్రార్థన చేయాలి. ఏర్పరచబడిన వారు ప్రభు తీసుకుని ఏర్పరచబడిన వారు, ఆయన రక్తంలో కడబడిన వారు, ఆయన కొరకు జీవించేవారు. సహించు ఒకరికొకరు క్షమించుడి. ఏమి చేయాలట? పౌలు గారు ఏమంటున్నాడు? మేమేదో చూస్తామయ్యా, మీది మీది బాగున్నారు, మీది మీ సాహసంలో మేము ఉన్నాం, మేము వెళ్ళిపోతాం. ఇదేనా నీతి? నీకుందా? ఓ ప్రేమ సహోదరులారా, ప్రభు ఏమంటున్నాడు? పౌలు ఏమంటున్నాడు? సహించుకోమంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీరు సహించుకోండి. ఇది పౌలు గారు నేర్పిన ఈ యొక్క మాటలు. ఈ నా మాటలు కాదు, దేవుని మాటలు, దేవుని యొక్క దాసులు రాసిన మాటలు. నేను క్షమించుడి, అన్నిటికంటే సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. అనుబంధమైన ప్రేమ మనందరి కొరకే అనుబంధమైన ప్రేమ ఉండాలి. అనుబంధమైన ప్రేమ లేకపోతే దేవుడు చేస్తారా? దేశదారుడిగా మనం ఉన్నాము. ఆదివారం వస్తాం, వారాలు చేస్తాం, ఇంట్లో వెళ్తాం, అన్ని కూడా చేస్తాం, అన్ని మాటలు మాట్లాడతాం. ఓ ప్రేమిన ప్రేమాలు సమస్య దేవుడు మాట్లాడుతున్నాడు. అనుబంధం ప్రభువైన యేసుక్రీస్తు అనుబంధం మనం పొందాలి. ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యానికి వారసులు కావాలి. మహిమ శరీరంతో దేవుడి రాజ్యానికి వారసులు కావాలి. ఆయన మెగారూపై రాబోతున్నాడు. ఆయన పరవశమై రాబోతున్నాడు. నిన్ను నన్ను ఏ స్థలంలో ఉన్నా మన అందరినీ కూడా ఒక రాజ్యానికి చేర్చబోతున్నాడు. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు జరిపయ్యే రోజు. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు జరిపయ్యే రోజు. భూకంపము కలిగే రోజు, దిక్కులేక అరిచే రోజు. ఈ బోధ మాకు యెహోవా గారు దేవుడు ఆయన ద్వారా మాకు నేర్పుతారు. ఈ బోధ నేను చచ్చిపోయినా దేవుడు అయినా చాలా మంది జీతాలు కూడా రాస్తారు, కాలువలు బట్టి వేస్తారు. దేవుడు నమ్ముకుంటే ఏమవుతాడు? మన పాపాల కొరకు మనం చనిపోయినాం, గొప్ప రక్షణ మనం కలుగు చేసుకున్నాం. దేవుని రాజ్యానికి అడుగుతులై ఉన్నాం. ఓ ప్రేమైన సహోదరులారా, అనుబంధం కలిగి ఉందాం, క్షమించుకుందాం, సమాధానంగా ఉందాం, కనిగిరిము కలిగి ఉందాం. చాలా మంది భయము. నిన్న మా సహోదరుడు వచ్చారు, జాగ్రత్త గారు, భయం అన్నాడు. ఏం పెట్టింది? భయమా? పావుల భయమా? తెరల భయమా? రాత్రి నా కొడుకు తేలుకుంటున్నాడు. నా భార్య ఫోన్ చేస్తుంది, అయ్యా తేలుకుంటుంది, ప్రార్థన తగ్గిపోయింది అయ్యా, కొంచెం ఇంతగా ఉంది, కరెంట్ రాలేదు, ఆ కొండల్లో మీరు ఎట్టున్నదిగా 3 కిలోమీటర్లు వెళ్ళాలి.
ఆ భార్య అంటుంది, ఎందుకయ్యా తీసుకున్నాను? లేదయ్యా, నేను ప్రభు కొరకు కూర్చోలేదు. ఎంత దూరం నుంచి మన సహోదరుల ద్వారా దేవుడు మందిరం కట్టించాడు. ఈ మందిరంలో కూర్చొని మనం పొద్దున వరకు దాదాపుగా 50 అనుకుంటున్నాం. సాధించారు సైకిల్ పడతారు. ఎంత ఉద్యోగాలు, ఎంత చదివినా, ఎంత ఆస్తులు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఎన్ని బస్సులు ఉన్నా, ఓ ప్రేమ సహోదరులారా, అనుబంధము ప్రభు అనుబంధం కావాలి. ఇప్పుడు చూస్తూ ఉన్న సహోదరులారా అనుబంధం కావాలి. మీరు క్షమించండి, అన్నిటికన్నా పరిపూర్ణతను అనుబంధమును ప్రేమను ధరించుకుని క్రీస్తును అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో జాలనీయండి. మన మాటలు, మన చూపు, మన యొక్క ఈ లోకంలో పరిస్థితిని, మన యొక్క పరిస్థితిని ఈ లోకంలో మనము ప్రభు కొరకు మనం జాలనీయాలి. ప్రభు కొరకు మనం జీవించాలి. కొంతలో కనపడే, కొంతలో మాయమైన యొక్క జీవితం నిరంతరం ప్రభుత్వం కూడా మనం ఉండాలి. ఈ లోకంలో మనం కనికరము కలిగి ఉండాలి, సమాధానముగా ఉండాలి, హృదయ శుద్ధిగా మనం ఉండాలి, ఒకరొకరు క్షమించబడాలి. నేను ఎందుకు క్షమించబడతానయ్యా? నేను సగాన్ని బోధ అపేశ్వార్త 5వ అధ్యాయంలో అది కొంతమంది చదువు అర్థం కావాలి. హృదయ శుద్ధి గల వారు, కనికరము గల వారు దేవుని చూస్తారని యేసు ప్రభువు అన్నారు. ఆ ప్రజలతో ఆయన బోధించారు. ఇది మనుషుల వారు కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు బోధ. ఆనాడు తీసుకున్న బోధ మనకు ఈనాడు కూడా ఆయన మాట మనకు తెలియపరుస్తున్నాయని నేను